వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్. యాసంగి పంటల గుర్తింపు, సాటిలైట్ మ్యాపింగ్, రైతుల భరోసా నిధులు, వాటికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన రైతులకు రైతు భరోసా నిధులు అనేటివి రాలేదు. సో అవి ఏ విధంగా వస్తాయి అన్న అంశాలు చర్చనీయంగా మారింది. సో దానిలో భాగంగానే రైతు భరోసా నిధులు పడాలి అంటే ఎక్కడైతే ఓపెన్ ఫ్లాట్లు ఉంటాయో, ఎక్కడైతే మార్కింగ్ చేసి డెవలప్ చేసినటువంటి ఏరియా ఉంటుందో, పంటలు వేసిన వాటిని మాత్రమే గుర్తించి శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మనకు డబ్బులు వచ్చే ప్రక్రియ మొదలుపెట్టే ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ముందుగా యాసంగి కాలంలో సాగుతున్న పంట భూములు ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శాటిలైట్ డేటా కోడింగ్ ద్వారా పూర్తయిన తర్వాతనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. సో ఎక్కడైతే గుర్తుంచుకోండి, ఫ్లాట్లు పెట్టి ఇన్ని రోజులు అన్నిటికీ ఇచ్చారు. రోడ్ నుండి పట్టా ఉన్న భూములకు కూడా మనకు ఇచ్చినారని చెప్పి చెప్తున్నారు. అండ్ ఫ్లాట్లు చేసిన వాటికి డిటిటిసి అప్రూవల్ అయినటువంటి ఫ్లాట్లకు కూడా డబ్బులు రావడం జరిగింది, రైతు బంధు ఆ రైతు భరోసా. సో వాటన్నిటిని రిమూవ్ చేస్తూ కొంచెం ప్రభుత్వాన్ని భారాన్ని తగ్గిస్తూ ఎవరైతే జెన్యున్గా పంటలు వేస్తున్నారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో దానిలో భాగంగానే జనవరిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునఃప్రారంభం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. మరొక విషయం ఏంటంటే, కేంద్రం యాంత్రీకరణ పథకానికి రాష్ట్ర వాటా నిధులు జత చేసి రైతులకు రాయితీపై యంత్రాలు పరికరాలు అందజేస్తారు. సో భవిష్యత్తులో ఏమైనా ఇప్పుడు డ్రోన్లు కావచ్చు, ఇంకేదైనా సబ్సిడీతో కేంద్రానికి సంబంధించి కావచ్చు, అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన రాయితీతో ట్రాక్టర్లు, తర్వాత రొటవేటర్లు, తర్వాత ఇంకేమైనా వాటికి సంబంధించిన రైతులకు ఉపయోగపడేటువంటి వస్తువులపైన ఆలోచిస్తున్నట్టు తెలియజేస్తున్నారు. అండ్ అదొక ఇంకొక విషయం ఏంటంటే, జనవరి తొలి వారంలో మండలాల వారీగా అధికారులు ప్రకటించి రైతుల యాంత్రీకరణ దరఖాస్తులు మరియు యూరియా యాప్ల అమలు వంటి అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఇవి మనం కొన్ని వీడియోలో చూసాము. యూరియా యాప్ కూడా మనం ఇలా బుక్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. సో చదువుకొని రైతుల పరిస్థితి ఏందని కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. చదువుకొని గ్రామాల్లో ఎంతోమంది రైతులు ఉన్నారు, వాళ్ళకు వ్యవసాయం చేయడమే తప్ప ఈ టెక్నాలజీ పైన, ఈ బుకింగ్ల పైన ఎలాంటి అవగాహన లేదు. అలాంటి రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం. అండ్ రైతు పట్ల అండ్ రైతు జీవితాల పట్ల నాకు ఉన్న అనుభవంతో నేను చెప్తున్నా ఇది. ఎందుకంటే సో రైతు వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉంటాడు. సో ఆయనకు చదువుకొని ఉండడు. చదువుకున్నటువంటి రైతులు వాళ్ళు బుకింగ్ చేసుకోగలరు. అంటే ఒక 100 ప్రజల్లో 100 మంది రైతుల్లో నిజంగా చెప్పాలంటే ఒక 60 మంది రైతుల దాకా చదువుకుని ఉండరు నాకు తెలిసినంత వరకు. వాళ్ళకు సెల్ అవగాహన ఈ మధ్య కాలంలోనే టచ్ ఫోన్లు వాడడం మొదలు పెట్టారు కొంతమంది నాకు తెలిసినటువంటి వాళ్ళు. సో ఇలాంటి వ్యవస్థలో ఈ యొక్క యూరియా బుకింగ్ అనేది చాలా దయనీయమైన పరిస్థితి. అండ్ రైతు భరోసా అనేది కొంచెం ఊరటిస్తుంది కావచ్చు, కానీ చూడాలి ఇది ఎంతవరకు పడుతుంది. దానికి సంబంధించిన ప్రతి విషయం కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్రచురించబడతాయి. ఈ రైతు భరోసా స్టేటస్ గురించి కావచ్చు, ప్రభుత్వం దాన్ని కూడా అప్డేట్ చేసే ఆలోచనలో ఉంది. సో మనం మనమే చెక్ చేసుకునేటువంటి ఆన్లైన్ సిస్టమ్ వస్తుంది. సో ఈ విషయంలో మనం ఎలాంటి చింత చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో మా ఛానల్లో వస్తాయి. రైతులకు, గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.